ఎవరో ఒకరో ఇద్దరు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళపైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకోవాలి. అప్పుడు వదిలేశారు. ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్షాలని విమర్శిస్తా ఉంటే, మేము వదిలేసాం కదా, ఇప్పుడు మీరేం పట్టుకున్నారు చెప్పండి. వాడుతా ఉంటే మీరేం పట్టుకున్నారు చెప్పండి. ఇప్పుడు మీరు వాళ్ళకి ఏం శిక్షలు వేస్తారో చెప్పండి. ఆ రోజు క్రమశిక్షణగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా అదుపులో పెట్టుకుంటే మేము వదిలేసాం ఎంతసేపు మా మీద పడి అడగడం. మీరేం చేస్తారు చెప్పండి. మా ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఒక నాయకుడు ఇద్దరు నాయకులు ఈ విధంగా దుశ్చర్యలు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన నిర్ణయాలు తీసుకుని వాళ్ళని శిక్షిస్తేనే రేపు ప్రభుత్వం మళ్ళీ మనుగడ స్వాగతం పలికేదానికి పోతున్నారు. ముఖ్యమంత్రి గారిని ఆయన సేకరిస్తున్నారు, దండం పెడుతున్నారు. తప్ప అన్ని జరుగుతానే ఉన్నాయి. ఏం చేయకుండా దాంట్లో నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడగలుగుతా, నాకు కూడా వాయిస్ ఉంది, కానీ అది కరెక్ట్ విధానం కాదు. నువ్వు చెప్పదలుచు చెప్పలేవు. వేణుగోపాల్ గారు మీరు గమనించాల్సిన స్వామి, నేను చెప్పేది నాయన మన భాషలో చెప్తాడా, నువ్వు ఓవర్ అయిపోవద్దు. నేను నీకేం చెప్తున్నానంటే నీకేం చెప్తున్నానంటే నువ్వు మాట్లాడేటప్పుడు అడ్డుపడాలన్నది నా ఉద్దేశం కాదు. 24 గంటలు మీరు మా గురించి ఎందుకు మాట్లాడతారు, చర్యలు ఏం తీసుకుంటారో చెప్పండి. మీరు ఏదైతే దుశ్చర్యలు దుర్మార్గం చేశారో ఈ రోజు ప్రభుత్వం ఎందుకు పతనం అయిపోయిందో చెప్తున్నా. ఆ విధంగా ఈ ప్రభుత్వం చేసినా కూడా అదే పరిస్థితి. ఈ మాట ఇది తప్ప వేరే సబ్జెక్టే లేదా మీ దగ్గర? అది జరిగిపోయి సంవత్సరం అయింది. వేరే సబ్జెక్ట్ చెప్పు, నీ దగ్గర ఉండే సబ్జెక్ట్ చెప్పు. వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి అడ్డపడకుండా నీ దగ్గర ఉండే సబ్జెక్ట్ చెప్పు. అజయ్ గారు ఒక నిమిషం. ఇప్పుడు పులిబిడ్డ రాజన్న బిడ్డ, ఇప్పుడు దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది, జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. ఇంతకీ రాజన్న బిడ్డల్లో పులిబిడ్డలు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా, షర్మిల గారా? షర్మిల గారేమో నిన్న క్లెయిమ్ చేశారు, నేనే పులిబిడ్డని, రాజన్న బిడ్డని అని. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆమె క్లెయిమ్ చేసుకుంటే చేసుకునేయండి సార్. ఆమె రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి కుటుంబ పరంగా పులిబిడ్డ కాకపోతే ఇంకంతకన్నా పెద్ద బిడ్డను కూడా చెప్పనియండి. దాంట్లో మాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులిబిడ్డే. అప్పుడు సొంతంగా పార్టీ పెట్టి అంతమంది ఇబ్బంది పెడితే జైలుకి వెళ్ళి తిరిగి వచ్చి అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రి అయ్యి ఆయన అనుకున్న పరిపాలన, ఆయన మార్కు పరిపాలన చూపించి నిలబడిన వ్యక్తి ఆయన. ఈ రోజు కూడా భయపడ్డంలా, ఈ రోజు కూడా ఆయన ధీరాదత్తులాగా పోరాడుతున్నాడు. మరి పులిబిడ్డ కాక మరేమవుతారు సార్? ఆయన జైల్లో పాదయాత్ర చేసిన ఈమె పులిబిడ్డ కదా? నేను ఆమెను కాదని చెప్పడంలే, రాజశేఖర్ రెడ్డి గారి అంశగా ఆమె కూడా పులిబిడ్డే. నేను ఆమెను కూడా కాదనడం లేదు. పార్టీల పరంగా కాంగ్రెస్ వైసీపీ అని మాట్లాడతారా, అది వేరే డిబేట్. ఇప్పుడు ఆయన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డలు ఖచ్చితంగా పులిబిడ్డలే. రాజశేఖర్ రెడ్డి గారు మా ఆరాధ్య నాయకుడు. ఆయన ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా యునానిమస్ గా రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పుకుంటారు, ఆయన నాయకత్వాన్ని. అటువంటి ఆయన అంశ కాబట్టి షర్మిల గారికి ఆ రకమైన గౌరవము ఖచ్చితంగా ఉంటుంది. ఆమె పులిబిడ్డ అనుకోవడంలో మాకున్న అభ్యంతరం అంటూ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పులి, దాంట్లో ఇంకా అనుమానం లేదు. ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఆవిడేం మాట్లాడారో తెలుసా? ఇంతకాలం ఎవరి సేవలో తరించారు, ఎవరికి ఎవరు దత్తపుత్రుడిగా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి రాష్ట్ర ప్రయోజనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు అని. తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన విమర్శ